నమస్తే YLR 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డెంగ్యూ జ్వరంతో మరొక వ్యక్తి మృతి. భయాందోళనకు గురి చేస్తున్న డెంగ్యూ జ్వరం. నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్ ని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. గోర్తి ఈశ్వర ట్రస్ట్ ఉషాభాల పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో టాపర్ విద్యార్థులకు పారితోషిక చెక్కుల పంపిణీ. స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం కసరత్తు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పాదసారథి ఆదేశం. సెప్టెంబర్ 4న విద్యుత్ సౌదా దగ్గర మహాధర్నా పిలుపునిచ్చిన ఓసీ, బీసీ విద్యుత్ ఉద్యోగులు. డెంగ్యూ జ్వరానికి మరొక వ్యక్తి బలైపోయాడు. జిల్లాలో డెంగ్యూ జ్వరం బారిన పడి ఇప్పటికే 10ల సంఖ్యలో మృత్యువాత పడగా తాజాగా లింగంపేట మండలంలో వ్యక్తి డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృత్యువాత పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన అన్నం రాజు అనే 42 ఏళ్ల వ్యక్తి గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం రోజు చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. రాజు మృతితో బంగారం గ్రామంలో విషాద ఛాయలముకోగా డెంగ్యూతో మరణించడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ లక్ష్మణ్ తన కార్యాలయంలో చేయాల్సిన పనులను దళారుల ద్వారా డబ్బులు ఇస్తేనే పనులను చేస్తాడన్న ఆరోపణలు రావడంతో తహసీల్దార్ పై విచారణ జరిపిన అనంతరం సస్పెండ్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్భాన్ గురువారం ఆదేశాలు ఇచ్చారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ తన కార్యాలయంలో ఎవరికీ అనుమానం రాకుండా దళారులను ఏర్పాటు చేసుకుని కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి పనులు చేయడం లేదని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామ ప్రజలు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాతో ఎల్లారెడ్డి ఆర్జీఓ మన్నె ప్రభాకర్ నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణలో తహసీల్దార్ లక్ష్మణ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ తనని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ వేటు వేయడంతో రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి పరులపై జిల్లా కలెక్టర్ వేటు వేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోర్తి ఈశ్వర ట్రస్ట్ ఉషాభాల పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల 10వ వార్షికోత్సవంలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ప్రోత్సహించేందుకోసం పారితోషిక చెక్కులను ఆ ట్రస్ట్ ద్వారా అందజేశారు. గత సంవత్సరం కంటే 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఎక్కువ GPA సాధించినందుకు గురువారం మల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జె సురేఖకు 10,000 రూపాయల చెక్కును పారితోషికం స్థానిక MGO వెంకటేశం చేతుల మీదుగా అందజేశారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీకాంత్ కు 10,000 రూపాయలు హెడ్ మాస్టర్ నరసింహం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కిరణ్లకు స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా 10,000 రూపాయలు చెక్కును అందజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు పలు మండల అధికారిగా సుదీర్ఘ విద్యా అనుభవంతో ఎందరో విద్యార్థులు మార్గనిర్దేశం చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న MUO వెంకటేశంను గోర్తి ఈశ్వర్ ట్రస్ట్ తరపున అభినందించడం జరిగింది. కార్యక్రమంలో MUO వెంకటేశం, లింగమూర్తి, NSS మూర్తి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మీ తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, తర్వాత బ్యాచ్మెంట్స్కి ఇవ్వాలి కాబట్టి మీరు ఆ విధంగా ఖచ్చితంగా ఈ వాళ్ళ తీసుకునేటువంటి మోటివేషన్స్ తోటి మీరు ముందు జీవితంలో బాగుపడాలని చెప్పి మనసా వాచ కర్మణ ఆశిస్తూ మీకు భగవంతుడు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఎక్స్పెక్టెడ్ థింగ్ రాష్ట్రంలో లోకల్ బాడీ సెలక్షన్ కోసం పోలింగ్ స్టేషన్ పోలింగ్ సిబ్బంది ఎంపిక తుది ఓటర్ జాబితా తయారీ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సి పార్థసారథి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ లోకేష్ కుమార్ మరియు కమిషన్ గా అనితా రామచంద్రన్తో కలిసి ఆయన జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్, జిల్లా గ్రామ పంచాయతీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాబోయే 4 నుంచి 5 నెలల్లో లోకల్ బాడీ సెలక్షన్ నిర్వహణ జరుగుతోందని తెలిపారు. ముందుగా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలలో 1,14,834 వార్డులకు ఎలక్షన్ల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ ఓటర్ జాబితాలో తయారీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. స్టేట్ ఎలక్షన్లకు వర్తిస్తాయి కానీ గ్రామాల్లో ఎలక్షన్లు కావున పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో ప్రతి ఒక్క రాజకీయ పార్టీల వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కావున మ్యాన్ పవర్ అధిక సంఖ్యలో అవసరం అవుతుంది. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ లో ఎంపిక మరియు మెటీరియల్ తో పాటు పోలింగ్ సిబ్బంది బందోబస్తు కోసం పోలీస్ అధికారులు సైతం ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు, డిపిఓ శ్రీనివాస్ రెడ్డి మరియు డిఎల్పిఓలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్ట కింద సాగు చేస్తున్న ఖరీఫ్ పంట సాగు కోసం 2వ విడత నీటిని గురువారం ఉదయం విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఈ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న 1,15,000 ఎకరాల ఆయకట్టుకు మొదటి విడతలో 1.2 టీఎంసీల నీటిని విడుదల చేశామని, ప్రస్తుత 2వ విడత నీటిని విడుదల ప్రారంభించామన్నారు. ఆయకట్టు పంటల కొరకు రైతుల అవసరాలకు నీటి విడుదలలో మార్పులు ఉండవచ్చని అన్నారు. ఇక ప్రాజెక్టులో నీరు తక్కువ ఉండడంతో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,405 అడుగులు గాను 17.802 టీఎంసీలకు గాను 1,391.80 అడుగులు, ఇక 4.875 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిజాం సాగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడల దినోత్సవం గురువారం నిర్వహించారు. హాకీ క్రీడాకారులైన ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఇక ప్రధానోపాధ్యాయులు ఎన్ రామచంద్ర ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గుర్తుగా క్రీడల దినోత్సవాన్ని ఆగస్టు 29న నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ధ్యాన్ చంద్ భారత హాకీకి ఎనలేని సేవ చేయడమే కాకుండా ఒలింపిక్స్ లో 6 బంగారు పతకాలను గెలుపొందారు. ఇతను 3 సార్లు కెప్టెన్ గా ఉన్న సమయంలోనే ఆ పతకాలను సాధించడం జరిగిందని అన్నారు. ఇక క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ తనదైన ముద్ర వేసుకుని హాకీ క్రీడను ప్రపంచానికి భారత ప్రతిభను చాటిన వ్యక్తి ధ్యాన్ చంద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఏ వెంకటేశం, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట విజయ్ కుమార్ మరియు నర్సింహులు మరియు కార్యాలయ సిబ్బంది అరవింద్ మహతి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా 65 ప్లేట్లు పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. కాగా కంచర్ల బాలకిషన్ సొంత ఊరు శివలింగాల గ్రామంలో అడవి లింగాల గ్రామంలో కావడంతో తమ గ్రామ పిల్లలకు ఆగస్టు 15 రోజున ఇవ్వవలసి ఉండగా ఆలస్యమైందని విద్యార్థులకు తెలిపారు. ఇక విద్యార్థులకు ఉచిత ప్లేట్లను పంపిణీ చేసిన కంచర్ల బాలకిషన్ ను ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పకుండా పోలీసులు అనుమతి తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. గురువారం ఎస్ఐ మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక ఉత్సవాలలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలను మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ తెలిపారు. ముందస్తుగా తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వినాయక నిమజ్జనం ర్యాలీలో డీజేలకు అనుమతి లేదని ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో బీసీ, ఓసీ, జేఏసీ నాయకులు చలో విద్యుత్ సౌద సెప్టెంబర్ 4 బుధవారం రోజున మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ బీసీ ఉపాధ్యక్షులు ఏఈ వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ యాజమాన్యం తప్పుడు పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తున్నారన్నారు. ఏదైతే బీసీ, ఓసీలకు పదోన్నతుల అంశం ఏదైతే ఉందో తప్పుడుగా ఆపాదించుకొని బీసీ, ఓసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పరిగణలోకి విద్యుత్ శాఖ యాజమాన్యం తీసుకోవడం లేదని అన్నారు. ఇక సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ మరియు బీసీ విద్యుత్ ఉద్యోగులు పాల్గొని మహాధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈ రమేష్ గౌడ్, ఏఈ సత్యనారాయణ గౌడ్, ఏఈ మనోరంజన్, సురేందర్, లక్ష్మీ నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ కమ్ సీనియారిటీని న్యాయస్థాన తీర్పులను ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ రూల్స్ ను బీసీఓసీ జేఏసీ పదోన్నతులలో అక్రమ పదోన్నతులు వెంటనే ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ రూల్స్ వర్తింపజేయాలి. ఉద్యోగుల ఐక్యత బీసీఓసీ జేఏసీ మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలలో ఏవైతే పదోన్నతుల విధానం ఉందో ఈ విధానంలో చాలా అన్యాయమైన, అక్రమమైన రీతిన యాజమాన్యాలు పదోన్నతులు కల్పిస్తున్నాయి. ఏదైతే పదోన్నతుల్లో రిజర్వేషన్ అనే అంశం ఉందో దీన్ని తప్పు విధానంలో ఆపాదించుకొని బీసీ, ఓసీ ఉద్యోగులను తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తున్నాయి. ఈ యొక్క అంశము గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో కొనసాగుతుంది. ఇలాంటి విధానంపై యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోతే న్యాయస్థానాల యొక్క మెట్లు ఎక్కి న్యాయస్థానాల ద్వారా తీర్పులు పొంది మరి ఎవరైతే నష్టపోయిన విద్యుత్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి న్యాయస్థానాలు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. అదేవిధంగా మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరైతే ఉద్యోగంలో పొందిన ఉద్యోగులు ఉంటారో వారికి మెరిట్ కమ్ సీనియారిటీ ప్రకారం వాళ్ళకు పదోన్నతులు కల్పించాలని, సీనియారిటీ లిస్టులు తయారు చేయాలని చెప్పేసి కోర్టులు స్పష్టమైన తీర్పులు కూడా ఇచ్చాయి. మరి ఇలాంటి విధానాలు అన్నింటినీ కూడా పక్కకు పెట్టి యాజమాన్యం ఏవైతే తప్పుడు విధానాలు పాటిస్తుందో ఆ యొక్క విధానాలను మళ్ళీ ఎండగడుతూ కోర్టు ధిక్కరణ కేసులు కూడా యాజమాన్యంపై వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా యాజమాన్యాలు మొండి వైఖరితో ఉన్నాయి. ఈ యొక్క అంశాన్ని మరి సెప్టెంబర్ 4న మహాధర్నా చేపట్టి విద్యుత్ సౌదను ముట్టడించడానికి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఏకమవుతున్నారు. ఈ సందర్భంగా బీసీ మరియు ఓసీ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి మరి సెప్టెంబర్ 4న ఏదైతే మహాధర్నా తలపెట్టినారో ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళి మరి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున నిరసన ద్వారా చేపట్టాలని చెప్పేసి తలపెట్టినారు. మరి ఈ సంఖ్యకు ఈ యొక్క మహాధర్నాకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భారీ సంఖ్యలో 1000 మందిలో అక్కడికి హాజరవుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తారు.
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు కామారెడ్డిలో క్రీడా భారతి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విశ్వవిద్యాలయంలో కామారెడ్డి పట్టణంలోని బాలబాలికలకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ ఇందుకూరు విభాగ ప్రచారక శివకుమార్ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటగాడు ఒక సైనికుడిలా నిరంతరం సాధన చేస్తూ ఉండాలని, విద్యార్థులకు శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యమేనన్నారు. అలాగే మరో విశిష్ట అతిథి చెస్ బాక్సింగ్ అంతర్జాతీయ క్రీడాకారిణి కుమారి తక్కడపల్లి ప్రతిభ హాజరై మాట్లాడుతూ క్రీడా రంగంలో విద్యార్థులందరూ పాల్గొని అన్ని రకాల క్రీడలలో రాబోయే రోజుల్లో దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆమె ఎదిగిన విధానాన్ని, కష్టపడిన విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో 20 పాఠశాలల నుండి సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ 14 లో ఖోఖో, అండర్ 17 వాలీబాల్ క్రీడలకు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్రీడా భారతి కామారెడ్డి అధ్యక్షులు కోమిరెడ్డి మారుతి, సెక్రటరీ శ్రీనివాస్, సాయినాథ్, మహిపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 31 వరకు అడ్మిషన్స్ స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అసదు ఫారక్ తెలిపారు. మండలంలోని గురువారం వడ్డేపల్లి గ్రామంలో 10వ తరగతి చదివి పాస్ అయిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. నూతనంగా ప్రారంభమైన నిజాం సాగర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, నిజాం సాగర్ జూనియర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి ఆస్తి తగాదాల కోసం 2 కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంగళ శంకర్, మంగళి మహదేవ్ సొంత అన్నదమ్ములు. వీరి తల్లి గత కొద్ది రోజుల క్రితం చనిపోవడంతో ఆమె యొక్క బంగారం ఆస్తి కావాలంటూ శంకర్ మరియు అతని కుమారులు బాబులాల్, సుధాకర్ కలిసి బుధవారం అర్ధరాత్రి మహదేవ్ ఇంటికి వెళ్లి మా బంగారం కావాలని గొడవ చేయడంతో ఆస్తి పంచేది లేదని మహదేవ్ భార్య నాగమని చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య మాట పెరిగి కట్టెలతో, ఇటుకలతో శంకర్, అతని కుమారులు బాబులాల్, సుధాకర్, మహదేవ్ భార్య నాగమణిపై, మహదేవ్ కుమారుడు రాముపై తీవ్రంగా కొట్టారు. ప్రస్తుతం నాగమణి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు, మహదేవ్ కు తీవ్ర గాయాలైనట్లు, వీరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు శంకర్ కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బీర్కూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ తెలిపారు. మహిళా అదృశ్యం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమరిగాడి తండాకు చెందిన ధానావత్ మంజుల తన అమ్మగారింటికి రాఖీ కట్టడానికి వెళ్తానని ఇంట్లో చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయినది. ఇటు విషయంపై మంజుల బావ అయిన శ్రీను మంజుల కోసం వెతగ్గా తన ఆచూకీ ఎక్కడ లభించలేదని, దీంతో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెంగ్యూ జ్వరంతో మరొక వ్యక్తి మృతి. భయాందోళనకు గురి చేస్తున్న డెంగ్యూ జ్వరం. నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్ ని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. గోటి ఈశ్వర ట్రస్ట్ ఉషాబాల పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో టాపర్ విద్యార్థులకు పారితోషిక చెక్కుల పంపిణీ. స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం కసరత్తు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పాదసారథి ఆదేశం.
సౌదా దగ్గర మహాధర్న పిలుపునిచ్చిన ఓసీ బీసీ విద్యుత్ ఉద్యోగులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.